సరే, ఇందులో ఇది క్లీన్ చిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకున్నారు? బాత్రూమ్ కెమికల్స్ తీసుకున్నారు. అవునా? బాత్రూమ్ కెమికల్స్ ఏమన్నా రోజ్ వాటరు, పన్నీర్ వాటరు, సెంటు వాటర్తో చేస్తారా? చెయ్యరు. స్పిరిటు, యాసిడ్, కెమికల్స్తో ఉంటుంది. మరి ఈ కెమికల్స్ ఉన్నటువంటి విధానం లడ్డూలోకి వస్తే లడ్డు అదే రూపంలో ఉంటుందా? లడ్డు అదే రూపంలో? నేను సూటిగానే ప్రశ్నిస్తున్నా. ఏమాత్రం ఉండదు. సరే, నిన్నగాక మొన్న పెద్ద ఎంక్వైరీనే వేశారు కదా, రాజమండ్రిలో ఏదో పాలకి సంబంధించిన విధానంలో కల్తీ జరిగిందని. వేదవది కల్తీ పాలు తాగితే హాస్పిటల్ పోతున్నాం, కల్తీ ఫుడ్. సరే, నిన్నగాక మొన్న పెద్ద ఎంక్వైరీనే వేశారు కదా, రాజమండ్రిలో ఏదో పాలకి సంబంధించిన విధానంలో కల్తీ జరిగిందని. వేదవది కల్తీ పాలు తాగితే హాస్పిటల్ పోతీలో పెడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అయితే ఏకంగా వైకుంఠానికి పంపిస్తున్నారు. అటువంటిది ఇంత కల్తీ జరిగిన లడ్డూలు దరిమిలా 1800 రోజుల పాటు ఎంతోమంది తిన్నారు. ఒక్క కేసు బుక్ అవ్వలేదే, హాస్పిటల్లో ఒక్క కేసు బుక్ అవ్వలేదే. స్వామివారి ప్రసాదం తిని జీర్ణవాయువు దెబ్బతింది అని, లివర్స్ దెబ్బతిన్నాయి అని, ఆహార వాహిక దెబ్బతింది అని, ఆరోగ్యం పాడైంది అని, కెమికల్స్ తాగితే మరి ఆ లోపల ఉన్న ప్రేగులు బర్న్ అయ్యాయని ఒక్క కేసు కూడా ఎందుకు బుక్ అవ్వలా? ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మాధ్యమాల ద్వారా, ఇప్పుడు చూపిస్తున్న మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకాన్ని నా యొక్క సందేహాన్ని మీ ముందు వ్యక్తపరిచా. రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే హాస్పిటల్కి పంపించారు. మరి కెమికల్స్, కొవ్వులు అవి ఇవి కలిగినటువంటి ఆ ప్రసాదాన్ని తింటే ఏదో ఒకటి అవ్వాలిగా. ఎవరి దాకా ఎందుకు? నేనే రోజు తిని చస్తున్నా తిరుమల ప్రసాదాన్ని, మరి ఏమీ కాలేదుగా. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, రాజకీయం చెయ్యాలి, రాజకీయపరమైన యుద్ధం చెయ్యాలి. రాజకీయ కక్షలున్నా సరే రాజకీయంగానే చెయ్యాలి. కానీ ఆ రాజకీయటువంటి వాదనల కోసం, మీ యొక్క కక్ష సాధింపుల కోసం దయచేసి భగవంతుణ్ణి వాడుకోకండి, దయచేసి భగవత్ ప్రసాదాన్ని వాడుకోకండి. అది మహామహిమాన్వితమైన ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతున్న ఒకే ఒక్క ప్రసాదం తిరుమల లడ్డు ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతుంది. ఆ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మాట్లాడి, మొన్న దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ దిస్ ఏమనాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అనాలి. బట్ అందరి ముందు నేను తెలియపరుస్తున్నా, మళ్ళీ 2029లో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా వాళ్లే చూడాలనుకుంటున్నారేమో ముఖ్యమంత్రిగా. అందుకే లడ్డూ ప్రసాదాన్నే పట్టుకొని మరో 3 ఏళ్ళు ఎదుదాం అనుకుంటున్నారేమో. మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడ మనందరం కలిసి గమనించాల్సినటువంటి ఈ లడ్డూ ప్రసాదం